గుడ్ ఈవినింగ్. ఈరోజు మే 12, 2020. నిన్న అంటే మే 11వ తేదీన మనము నేషనల్ టెక్నాలజీ డే అని మనం జరుపుకున్నాం. అసలు ఏమిటి నేషనల్ టెక్నాలజీ డే? దాని గురించి మనం తెలుసుకుందాం. 1998వ సంవత్సరంలో మే 11వ తేదీ అలాగే మే 13వ తేదీన మనము న్యూక్లియర్ అణుబాంబు పరీక్షలు మనం నిర్వహించాం. దాని కోడ్ నేము ఆపరేషన్ శక్తి అని పెట్టడం జరిగింది. తద్వారా ప్రపంచంలో భారతదేశం కూడా ఈ న్యూక్లియర్ పవర్ దేశాల సరసన చేరడం జరిగింది. అసలు ఈ న్యూక్లియర్ పవర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ప్రపంచంలో ఎన్ని దేశాల దగ్గర ఈ పవర్స్ ఉన్నాయి, మన స్థానం ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇది హిస్టరీలోకి వెళ్తే మనం భారతదేశానికి స్వాతంత్రం 1947 సంవత్సరంలో వచ్చింది. అంతకంటే 2 సంవత్సరాల ముందుగా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. అంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలం 1939 నుంచి 1945 వరకు జరిగింది. అయితే 1945 సంవత్సరంలో అమెరికా జపాన్లో ఉన్న హిరోషిమా అండ్ నాగసాకి పట్టణాల మీద అణుబాంబు దాడి చేయడం వలన చాలామంది వ్యక్తులు చనిపోయారు. అలాగే చాలా ఆస్తి నష్టం జరిగింది. దాని ద్వారా యుద్ధాన్ని వెంటనే ఆపవలసిన పరిస్థితి వచ్చింది. ఇక అప్పటి నుంచి ప్రపంచంలో కొన్ని దేశాలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇక ఇప్పటి నుంచి మనం అణుబాంబులు వాడకూడదు అని. ఆ నిర్ణయం కొన్ని దేశాలు తీసుకున్న అన్ని దేశాలు కూడా దాన్ని అమలుపరచడానికి ముందుకొచ్చాయి. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ఒప్పందాలు జరిగాయి. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని, ఇలా కొన్ని ఒప్పందాలు జరిగాయి. అయితే ఆ ఒప్పందాలన్నీ కూడా కొన్ని షరతులతో కూడుకొని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది 1947 సంవత్సరంలో. 45లో ఈ జరిగిన విస్ఫోటం వల్ల చాలామంది చనిపోయారు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా భారతదేశం అణ్వాయుధాల జోలికి వెళ్ళకూడదు, వాటి గురించి మనం పట్టించుకోకూడదు అని ఒక తీర్మానం చేసుకుంది. అయితే భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప నాయకులు, మహాత్మా గాంధీ లాంటి వారందరూ దీన్ని ఆమోదించినప్పటికీ శ్రీ జవహర్లాల్ నెహ్రూ ఏమన్నారంటే ప్రస్తుతానికైతే మనం ఆ విషయం మాట్లాడకపోయినా భవిష్యత్తులో దాని అవసరం వస్తే మాత్రం తప్పకుండా మనం అణు సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి అని ఒక మాట చెప్పారు. అలాగే 1962 సంవత్సరంలో భారతదేశానికి చైనాకు జరిగిన యుద్ధంలో భారతదేశం ఘోర పరాజయం పొందింది. తద్వారా మనకు తెలిసింది ఏంటి అంటే మనకు ప్రస్తుతం ఉన్న శక్తి సరిపోదు, మన శక్తి సామర్థ్యాలు ఇంకా పెంచుకోవాలి అని భారతదేశం నిర్ణయించుకొని ఆ విధంగా తన అడుగులు వేసి 1974 సంవత్సరంలో మే 18న మొట్టమొదటిసారిగా మనం అణుబాంబు పరీక్ష నిర్వహించాం. అది ఎక్కడ నిర్వహించామంటే పోఖ్రాన్ అనే ప్రాంతం. పోఖ్రాన్ ఎక్కడుంది అంటే జైసల్మీర్ అనే జిల్లా రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. సో రాజస్థాన్లోని జైసల్మీర్లోని ఈ పోఖ్రాన్ ప్రాంతంలో ఈ అణుబాంబు పరీక్ష మొదటిసారిగా మనం జరిపాం. అది ఎప్పుడు జరిపామంటే మే 18, 1974. అప్పుడు ఉన్న ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అయితే ఇది అత్యంత రహస్యంగా జరిగిన ఈ ఆపరేషన్ కాబట్టి దీనికి ఒక కోడ్ నేమ్ పెట్టారు. ఆ కోడ్ నేమ్ ఏమిటి అనేది ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. ఆ కోడ్ నేమ్ ఏంటంటే స్మైలింగ్ బుద్ధ, ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ఇది అప్పుడు విజయవంతం అయినప్పటికీ మనం అణ్వాయుధాలు ఇంకా తయారు చేసుకోవడానికి ఇంకా మనం ముందుకు వేయలేదు. రైట్. ఆ తర్వాత 1998 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం రెండవసారి ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఆ పరీక్షలు మే 11 అలాగే మే 13వ తేదీల్లో 5 సార్లు మనం పరీక్షలు జరిపాము. దీంట్లో ఫిజన్, ఫ్యూజన్ రెండు వచ్చాయి. ఫిజన్ అంటే విచ్చిత్తి, ఫ్యూజన్ అంటే కలయిక. అంటే ఒక ప్రకారం ఇది ఒక పద్ధతి ప్రకారంగా ఇది ఒక భౌతిక చర్య, ఇది ఒక ఫిజికల్ యాక్షన్. ఈ భౌతిక చర్య వలన విపరీతమైన ఎనర్జీ విడుదలవుతుంది. ఆ ఎనర్జీయే ఈ విస్ఫోట రూపం దాల్చి అక్కడ భయంకరమైన విస్ఫోటనాన్ని సృష్టించే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు పరీక్షల్లో ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు, సూర్యునిలో ఉండే శక్తి ఎటువంటిది? సూర్యుడు, సన్,
సూర్యుడిలో ఉండే శక్తి ఎటువంటిది, అది ఫ్యూజనా ఫిజనా అని అడిగారు. నాకు మీ అందరికీ తెలుసు అనుకుంటాను. దాని ఆన్సర్ వచ్చేసి ఫ్యూజన్. అంటే అక్కడ కొన్ని ఈ అణువులు అనేది వచ్చేసి అక్కడ కలిసిపోతున్నాయి, కాబట్టి దాన్ని ఫ్యూజన్ అంటాం. అందుకని రెండు హైడ్రోజన్ ఆటమ్స్ కలిస్తే అది హీలియం ఆటంగా మారుతుంది, రైట్. అది అత్యంత ఎక్కువైన శక్తి అది. సో కాబట్టి ఫ్యూజన్ అనేది అత్యంత ఎక్కువైన శక్తి. ఇక ఫిషన్ అనేది ఫ్యూజన్ కంటే చాలా తక్కువ శక్తి. అంటే ఇప్పుడు మనం ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో మనం వాడేది ఏమిటి అంటే యురేనియం, ప్లూటోనియం అనే పదార్థాలు మనం వాడతాము. తద్వారా మనం అక్కడ జనరేట్ చేసేది ఏంటంటే ఫిషన్, రైట్. అక్కడ విచ్ఛిత్తి చేసి మనం అక్కడ పవర్ని జనరేట్ చేస్తున్నాం, రైట్. ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే 1998 సంవత్సరంలో జరిగిన ఈ ఆపరేషన్కి ఆ కోడ్ నేమ్ ఏమిటి అంటే ఆపరేషన్ శక్తి అని పెట్టారు. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ 1974 మే 18. అలాగే ఆపరేషన్ శక్తి అనేది ఈ రహస్య కోడ్ నేమ్ అది 1998 మే 11, మే 13 తేదీలో జరిగిన ఈ అణు పరీక్షలకు సంబంధించి పేరు పెట్టడం జరిగింది. ఈ పరీక్షలు విజయవంతమైన తర్వాత ప్రధానమంత్రి గారే స్వయంగా ఇది విజయవంతం అయింది అని ప్రకటించడం జరిగింది. వెంటనే అమెరికా, జపాన్ లాంటి దేశాలు భారతదేశం పైన ఆంక్షలు విధించడం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత జరిగిన ఈ ఇరుపక్షాల చర్చల్లో, ఆ తర్వాత వివిధ రకాల ఒప్పందాల తర్వాత ఈ శాంక్షన్స్ అనేది, నియంత్రణ అనేది ఎత్తివేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా భారతదేశం మాత్రం ఈ న్యూక్లియర్ పవర్ అని చెప్పుకున్నప్పటికీ అంతర్జాతీయంగా భారత్కు ఇది అధికారికంగా న్యూక్లియర్ పవర్ అన్న గుర్తింపు లేదు. అధికారికంగా ఈ పవర్ ఉన్నది కేవలం 5 దేశాలే. వాటిని పర్మనెంట్ 5 అంటాము, లేదా న్యూక్లియర్ 5 నేషన్స్ అని మనం అంటాం. సో ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన పాయింట్స్ని చూపిస్తాను. ఒక్కసారి డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను, చూడండి. ఇంపార్టెంట్ వన్. Which of the following day is celebrated as a National Technology Day? May 1st, May 11th. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాము. ఆన్సర్ వచ్చేసి May 11th. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, రైట్. ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ అడిగే ఆస్కారం ఉంది, కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, రైట్. ఇంకో క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్? సో ఆప్షన్స్ కనుక మనం చూస్తే 1, 2, 3, 4లో మనకిచ్చిన 4 స్టేట్మెంట్లలో కనీసం 3 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఒక స్టేట్మెంట్ తప్పయ్యే అవకాశం ఉంది, లేదా 4 స్టేట్మెంట్లు కరెక్ట్ అయినా ఉండొచ్చు. ఫైన్. సో అంటే ఆప్షన్స్ కనుక మనం చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది, అంటే కనీసం ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది. సో ఇచ్చిన 4ట్లో కనీసం 4 కరెక్ట్, కనీసం 3 కరెక్ట్, ఒకటి తప్పు అయి ఉండొచ్చు, లేదా ఆ ఒకటి కూడా కరెక్టే అయి ఉండొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక కంక్లూజన్ మనం వస్తాం. అప్పుడు ఏం జరుగుతుందంటే మనం కొంచెం జాగ్రత్తగా ఈ స్టేట్మెంట్స్ చదివే అవకాశం మనకు వస్తుంది. చూడండి, స్టేట్మెంట్ ఏ చూడండి. ఇట్ వాజ్ ఫస్ట్ కండక్టెడ్ ఇన్ ద ఇయర్ 1974. మొదటిసారిగా మనం పరీక్ష నిర్వహించినప్పుడు 1974. అప్పటి ప్రైమ్ మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అలాగే ఈ ఆపరేషన్ యొక్క కోడ్ నేమ్ ఏంటంటే స్మైలింగ్ బుద్ధ. ఈ పాయింట్స్ అన్నీ మనకు తెలుసు కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్, రైట్. ఇక స్టేట్మెంట్ బి కనుక మనం చూస్తే సెకండ్ టెస్ట్ అనేది 1998 సంవత్సరంలో జరిగింది. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అయితే ఈ అణు పరీక్షలకు సంబంధించి ఈ రహస్య కోడ్ ఏమిటి అంటే ఆపరేషన్ శక్తి అని పెట్టారు. ఈ పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. 1974 ఏమో స్మైలింగ్ బుద్ధ, 1998లోనేమో ఆపరేషన్ శక్తి అని ఈ కోడ్ నేమ్స్ పెట్టాము. కాబట్టి ఏ అనేది కరెక్ట్, బి అనేది కూడా కరెక్ట్. క్లియర్, 2 తెలిసే మనకు. ఇక స్టేట్మెంట్ సి కనుక చూస్తే 1998 సంవత్సరంలో మే 11వ తేదీన 5 ఈ డిటోనేషన్స్ అనేది మనం కండక్ట్ చేశాము. దాంట్లో ఒకటి ఫ్యూజన్ బాంబు, రెండోది ఫిషన్ బాంబు. అంటే ఒకటి విలీనం బాంబు, ఇంకొకటేమో విచ్చిత్తి బాంబు. కలయిక బాంబు, విచ్చిత్తి బాంబు అంటారు వీటిని. ఇవన్నీ కూడా మే 11వ తేదీన మనం అణుపరీక్షలు జరిపాము అని స్టేట్మెంట్ సి చెబుతోంది.
ఇది మనం మే 11నే జరిపామా 5 పరీక్షలు అంటే కాదు. మనం మే 11వ తేదీ 3 పరీక్షలు జరిపి మిగతా 2 పరీక్షల్ని మే 13వ తేదీన జరిపాం. కాబట్టి స్టేట్మెంట్ సి అనేది తప్పు. ఇక డి అనే స్టేట్మెంట్ చూస్తే మనం మే 11 మే 13వ తేదీన 5 డిటోనేషన్స్ మనం జరిపితే ఈ 5ట్లో ఒకటేమో కలయిక బాంబు, ఇంకొకటేమో విచ్చిత్తి బాంబు, ఒకటేమో ఫ్యూజన్ బాంబు, మిగతా 4 ఫిషన్ బాంబ్స్. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే మనం మే 11న నిర్వహించిన పరీక్షల్లో ఒక ఫ్యూజన్ బాంబు 2 ఫిషన్ బాంబ్స్ మనం పరీక్షిస్తే మే 13వ తేదీన మిగిలిన 2 ఫిషన్ బాంబ్స్ మనం ప్రయోగించి చూడడం జరిగింది. క్లియర్? అందుకని చూడండి, పరీక్షల్లో మీరు ఆన్సర్ చేసేటప్పుడు స్టేట్మెంట్స్ మీరు పూర్తి ఏకాగ్రతతో చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే స్టేట్మెంట్ సి, స్టేట్మెంట్ డి మనకు రెండు సేమ్, ఏమాత్రం తేడా లేకుండా కనిపిస్తున్నాయి. ఒకే ఒక్క తేడా ఏంటంటే స్టేట్మెంట్ డిలో మే 13 అని ఉంది, స్టేట్మెంట్ సిలో మే 13 అనేది లేదు. మనం చాలా క్లియర్గా మనకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి మే 11 మే 13 2 తేదీల్లో కూడా ఈ అనుపరీక్షలు జరిగాయి. కాబట్టి స్టేట్మెంట్ డి కరెక్ట్, స్టేట్మెంట్ సి అనేది తప్పు. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమిటి మనకి ఇక్కడ? ఆప్షన్ ఏబిడి అంటే ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఆమె క్లియర్? సో అందుకని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండి మనం ముందుకెళ్తే అది బెటర్. ఫైన్. ఇక ఈ రోజుకి సెలవు. మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాం. గుడ్ నైట్.